శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21వ తారీఖు జనవరి నుండి 27వ తారీఖు జనవరి 2024 మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి కుజుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క బలం సంపూర్ణంగా ఈ వారం అంతా ఉండడం జరిగింది. పైపెచ్చు ఈ గురువు ప్లస్ కుజుల యొక్క పరివర్తన జరిగింది. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ వారం కుజుడు 10వ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితం ఈ కర్కాటక రాశి వారికి వస్తుందో ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతుంది. సో కుజుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అలాగే ఇతరుల యొక్క జోక్యాన్ని ఏమాత్రం సహించకుండా మీకు నచ్చిన విధంగా మీరు వృత్తిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు భూములు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములతోని, స్నేహితులతోని సఖ్యత ఏర్పడుతుంది, అనుకూలంగా ఉంటుంది. సో మొత్తం మీద కుజుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు క్రీడారంగంలో వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద కుజుడు యొక్క బలం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా రావడం లభించింది. అంటే కుజ బలం ఉన్నవాడితో జీవితంలో వాడితో ఎవడు కూడా ఎదిరించలేడు, వాడితో ఎదిరించి విజయాన్ని సాధించలేరు అంటారు. అటువంటి కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు. పైపెచ్చు మరి ఈ పరివర్తన ద్వారా 10వ భావంలో దిగ్బలుడై ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి టెంపరీగా. మరి రవి కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు, సూర్య భగవానుడు 7వ స్థానగతుడై రాశిని వీక్షిస్తున్నాడు. అటు కుజుడు కూడా రాశిని వీక్షిస్తున్నాడు. ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు ఎప్పుడైతే కర్కాటక రాశి మీద దృష్టి పెట్టాయో జాతకుడికి నాయకత్వ లక్షణాలు రావడం జరుగుతుంది. ఎంత గొప్పవాడినైనా ఎదిరించి విజయం సాధించే అవకాశం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి విజయాన్ని లభిస్తాయి. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఏ రంగంలో అయినా, ఏ విషయంలో అయినా సరే, అది కోర్టు సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు. సో దానికి అదనంగా మరి ఆల్రెడీ కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ 6వ స్థానాధిపతితో పరివర్తన చెందడం అన్నది రుణాల నుంచి విముక్తి జరిగే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో వృత్తిపరంగా పెద్దవారి సహకారంతో కానీ, వృత్తిపరంగా కానీ, స్థిరాస్తుల వల్ల, భూముల వల్ల కానీ మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు, న్యాయపరమైన విషయాల్లో మీకు విజయం లభించే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక అనుకూలమైనటువంటి జయవారంగా ఈ వారం మీకు మిగిలే అవకాశం ఉంటుంది. ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థ భావం అంటే మాతృస్థానానికి సంబంధించిన విషయాలు, భూములకి, స్థిరాస్తులకి సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల, మరి అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం చేయడం కానీ, వాటి అభివృద్ధి కొరకు రుణం చేసి వాటిపైన ఏమైనా అభివృద్ధి చేయడం, ఇంప్రూవ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో దగ్గర బంధువులతో, అన్నదమ్ములతో కానీ, దాయాదులతో, ఎవరితో అన్నా సరే విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మీ తల్లి తరపు బంధువులతోనే మీకు విభేదాలు, విరోధాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కారం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కుజుడు మీకు 6వ స్థానంలో ఉండడం వల్ల ఏ డిస్ప్యూట్లైనా ఫైనల్ విజయం మీకు రావడం జరుగుతుంది, ఎంత పెద్ద సమస్య అయినా. అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ శని ప్రభావం వల్ల నిజాయితీగా అంతా, న్యాయం అంతా మన పక్షానే ఉంది కదా, మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ పూర్తిగా వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయమైనటువంటి తీర్పు రావడం కానీ,
అలాగే మీ కుటుంబ సభ్యులు పెద్దలు మీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీకు న్యాయం మీ పక్షం ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితి రావడం జరుగుతుంది. దాన్ని అవమానం అని కూడా అంటారు. బట్ అటువంటి అవమానాలు ఈ రాశి వారి కంటే మీరు మంచి కార్యక్రమం చేద్దామని అనుకుంటే అది వ్యతిరేక ఫలితం ఇచ్చి అది మీకే మరి ఇబ్బందికరంగా అవమానకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదన్నా ఉమ్మడి ఆస్తితో ఇంకో సంబంధించిందో ఉంటే దానికి జోలికి వెళ్లకుండా మన పనం మనం చేసుకోవడం మంచిది. ఎవడు బాధాడు పడతాడు అనుకోవడం మంచిది తప్ప ఈ సమయంలో ఏదో వాళ్ళు బాగుంటారని మీరు మంచికి వెళ్తే చివరికి అదేదో మీరు సొంతం చేసుకుందామని దాన్ని మీరేదో దొబ్బేద్దామని అనుకొని వాళ్ళు వేరే విధంగా ఆలోచించి మీ మీద ఇలా విధంగా ఇబ్బందులు పెట్టి చివరికి మీకే అన్యాయం జరిగే విధంగా కానీ అవమానపడే విధంగా కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సొంత ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా చాలా యోగ్యదాయకంగా ఆనందకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్న కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని
మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.